కనీసం కనీసం ఓ పక్క చెప్తా ఉన్నారు 20,000 నుంచి తీసుకోదని చెప్పని. వీరు స్టార్టింగ్ ఫీజే ఈ చైతన్య విద్యాసంస్థ. తల్లికి వందనం నిధుల విడుదల సందర్భంగా విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రభుత్వం విధానాన్ని తప్పుపడుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. తల్లికి వందనం నిధులు విడుదలలో జాప్యాన్ని, అసంబద్ధ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులతో తల్లికి వందనం కార్యక్రమం పైన ఆందోళన చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీ కళాశాలలు విడుదల అయిన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి తల్లికి వందనం చెప్పడం జరిగింది. కానీ నిన్న 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నెక్స్ట్ మంత్ 5వ తేదీకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. గతంలో విద్యా దీవెన, వసతి దీవెన విషయంలో కూడా ఇలాగే పోస్ట్ పోన్ చేసి ఇప్పటికి కూడా ఆ నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కడతారు, అమ్మఒడి వస్తుంది, కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ రకంగా వాళ్ళు మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. గత ప్రభుత్వం అనేక షరతులు పెట్టి తల్లికి వందనంలో విడుదల చేసింది. మా ప్రభుత్వం అలా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనాభా తగ్గిపోతుంది రాష్ట్రంలో. మీరు అందరూ పిల్లల్ని కనండి. మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా 15,000 అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా షరతులు పెట్టి కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇచ్చినటువంటి 15,000లో 2,000 రూపాయలు కళాశాలలు, పాఠశాలలు అభివృద్ధికి అని చెప్పేసి కోత విధిస్తూ ఉన్నారు. మీరు కోతలు విధించడం దేనికి? మీరు ఇస్తామన్నటువంటి 13,000 ఇవ్వాలనుకుంటే 13,000 అని చెప్పండి. కానీ 15,000 చెప్పి 2,000 కోతలు విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఉపాధి లేక చాలామంది 4-వీలర్ క్యాబులు నడుపుతున్నారు, ట్రాక్టర్లు నడుపుతున్నారు. వీళ్ళందరికీ కూడా షరతులు పెట్టి వాళ్ళ తల్లిబడి రాకుండా చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇస్తామన్నటువంటి హామీని ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా అందరి ఖాతాల్లో కూడా విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. దీని